ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి 76వ వర్ధంతి. మహాత్మా గాంధీ గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎంతో మంది పరిమాణాల గురించి రోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇవాళ కొద్ది నిమిషాలు ఈ సంస్మరణలో కాస్త ఎక్కువగా మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాట్లాడుకునేటప్పుడు కొందరు పరిగ్రామాల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం రావచ్చు. మహాత్మా గాంధీ గారు అందరికీ తెలిసినప్పటికీ కూడా ఈ మధ్యన టోఫెల్ అని సబ్జెక్టులన్నీ మావాడు మార్చేస్తున్నాడు. కాబట్టి మరి గాంధీ గారి గురించి ఇప్పుడు చిన్నపిల్లలకి పాఠాలు ఉన్నాయో లేదో నాకైతే అవగాహన లేదు. మహాత్మా గాంధీ మరి ఆయన గుజరాత్లోని పోరుబందర్లో ఆలస్యంగా విద్యాభ్యాసం మొదలుపెట్టి, అంటే 8వ ఏట 9వ ఏట మొదలుపెట్టి వాళ్ళ తండ్రి గారు పోర్బందర్ సంస్థానంలో చీఫ్ మినిస్టర్ ర్యాంక్, అంటే దివాన్, అదొక చిన్న సంస్థానం, దివాన్గా ఉండేవారు బ్రిటిష్ ఇండియాలో. ఆ తర్వాత చిన్న వయసులోనే ఆయన వివాహం చేసుకుని 19వ ఏట అంటే చదువు కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ చేసి, చదువులో పెద్ద షార్ప్ కాకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాకపోయినా రీజనబుల్లీ గుడ్, అక్కడ బ్యారిస్టర్ చేసి బ్యారెట్లా ఆ తర్వాత ఇండియాలో కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. ఆ సౌత్ ఆఫ్రికాలో ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ మీద ఆయన ఒక 3 సంవత్సరాల కాంట్రాక్ట్ మీద వెళ్ళి ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ మీద, అప్పుడు మనం చాలా చీప్గా భారతీయుల్ని చూసే టైంలో అక్కడ ఉన్న తెల్లవాళ్ళ పరిపాలనలో ఫస్ట్ ఆయన ఉద్యమం చేసింది మన దేశంలో కాదు, సౌత్ ఆఫ్రికాలో. సౌత్ ఆఫ్రికాలో ఆయన ఒక 20 సంవత్సరాలు 1916, 17 వరకు అక్కడ ఉండి, తర్వాత మన భారతదేశం వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా ఇక్కడ బ్రిటిష్ వారి దౌర్జన్యాల మీద శాంతియుత పోరాటం మొదలుపెట్టారు. ఇంత డిస్క్రిప్షన్ ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు తెలుస్తుంది. అలాగే శాంతియుత పోరాటంలో భాగంగా ఆయన అప్పుడు మనల్ని పరిపాలిస్తున్న, అంటే మనల్ని ఆక్రమించి పరిపాలిస్తున్న, అంటే డెమోక్రటిక్ వే కాదు, మనల్ని ఆక్రమించి శాసిస్తున్న పరిపాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని గో బ్యాక్ అని అన్నందుకు మరి అప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయి. 1890లో సెడిషన్ అని 124A అనే చట్టం తీసుకురాబడింది. ఆ చట్టం కింద అంటే బ్రిటిష్ రాజ్యం, ఎందుకంటే అది కింగ్డమ్, అంటే బ్రిటిష్ కింగ్డమ్ లో ఒక భాగం కాబట్టి, సో మోనార్క్ ప్రభుత్వం కాబట్టి మోనార్క్ అగేన్స్ట్ ఎవరైనా మాట్లాడితే ఆ మోనార్క్ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలని చెప్పి ప్రేరేపితం చేస్తే అప్పుడుకి వీలుగా పెట్టుకున్న ఆ చట్టం కింద 1922 మార్చ్ అరౌండ్ 20th or 21st మహాత్మా గాంధీ గారిని 124A చట్టం కింద బ్రిటిష్ పరిపాలకులు అరెస్ట్ చేసి 6 సంవత్సరాల శిక్ష విధించారు. కానీ 2 సంవత్సరాల్లోనే మళ్ళీ ఆయన చేస్తున్న ఆ శాంతియుతంగానే ఆయన చేస్తున్న, జైల్లోనే ఆయన చేస్తున్న నిరసనలకు భయపడి, ఈ బయటకన్నా జైల్లో ఉంటేనే ఇబ్బంది ఎక్కువగా ఉందని చెప్పి వారిని వదిలివేయటం జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంత బ్రిటిష్ ప్రభుత్వం కూడా, అంత మోనార్క్స్ కూడా గాంధీ గారిని ఎప్పుడు పట్ల ఇది 124A కేసు పెట్టి నాయన ఫాలో ఇదంతా ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే అందుకు 124A కేసు పెట్టి
గాంధీ గారి ఒంటి మీద చేయగా ఈ నా కొడుకులు, సారీ టు యూజ్ ద రాంగ్ వర్డ్, ఈ నా కొడుకులు ఎవరో మీకు అందరికీ తెలుసు. నన్ను 124A కేసు, గాంధీ గారి మీద కేసు పెట్టిన 99 సంవత్సరాల తర్వాత, అంటే 100వ సంవత్సరంలో నా మీద పెట్టారు కేసు. అది అప్పుడు గాంధీ గారి మీద పెట్టారు. ఆ తర్వాత మధ్యలో రియల్ టెర్రరిస్టుల మీద వాళ్ళ మీద పెట్టుకున్నారు. అది వేరు. ఒక రాజకీయ నాయకుడి మీద, ఒక పొలిటీషియన్ మీద, ఒక ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీద సెడిషన్ కేసు పెట్టింది ఈ పనికి మాలిన దరిద్రులే. అది 99 సంవత్సరాల తర్వాత 100వ సంవత్సరంలో గాంధీ గారి మీద సెడిషన్ కేసు 124A రాజద్రోహం కేసు పెట్టిన 100వ సంవత్సరంలో నన్ను ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వ పెద్దలు మోనార్క్ కంటే దారుణంగా ఒక చెత్త కేసు ఒకటి పెట్టి నా కొడుకులు, అగైన్ సారీ టు యూజ్ ద వర్డ్, కానీ తప్పట్లా పెట్టి నన్ను చెత్తగద కొట్టి ఆల్మోస్ట్ చంపాలని చూసి తర్వాత జైల్లో చంపాలని చూస్తే నేను ఓ మహానుభావుడు దైవం బయటపడ్డా. అంటే కంపారిజన్ లో నేను చెప్పేది బ్రిటిష్ వాడు చాలా నయ్యం. ఇక్కడున్న పనికి మాలిన ప్రభుత్వం కన్నా ఈ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నాకు వచ్చిన స్మృతులు, ఈ దిక్కుమాలిన దరిద్రపు ప్రభుత్వం కన్నా బ్రిటిష్ వాడి ప్రభుత్వం 100 రెట్లు నయం. అటువంటి బ్రిటిష్ మీదే మనం పోరాడి మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా అనే ఒక ఉద్యమానికి పిలిపించి అది ఇంతింత అది పెరిగి మరి ప్రజలందరూ మద్దతుతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. అక్కడి ప్రభుత్వాలే వచ్చినాయి. కేంద్రంలో అద్భుతమైన ప్రభుత్వమే ఉంది. కానీ ఒక రాష్ట్రంలో ఇంత దారుణమైన, అంటే ప్రతిపక్ష నాయకుల ఫోటోలు పెట్టి దాని ఎదురుగున్న బాక్సింగ్ రింగులు పెట్టి కుద్దించి తన్నించి ఆనందించే వికృత స్వరూపులు కన్న తల్లిని, కన్న చెల్లిని కూడా, తోడబుట్టిన చెల్లిని దరిద్రంగా ట్రీట్ చేసి బంధువులచే సంహరింప చేశారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి నేతల్ని మనం ఎన్నుకున్నాం. సో మనం ఈరోజు మహాత్మా గాంధీ గారికి నిజమైన నివాళి ఏంటంటే, ఆ రోజు ఆయన క్విట్ ఇండియా మూవ్మెంట్కి ఎలా అయితే పిలిపించారో వాళ్ళని మనం ఎల్లగొట్టగలిగాము. దయచేసి ముందు మహిళలకు, తర్వాతే పురుషులకు, ఎంతో భవిష్యత్తు ఉన్న బాలికలకు, యువకులకు నా విజ్ఞప్తి, క్విట్ జగన్, క్విట్ వైసీపీ అనే ఉద్యమం మనం చేపడదాం. అంటే రోడ్లు ఎక్కొద్దు, మళ్ళీ దొంగనవాళ్ళకి కొట్టేస్తారు, కేసులు పెడతారు, అన్నీ చేస్తారు. రోడ్లు ఎక్కొద్దు, శాంతియుతం గాంధీ బాటలోనే నడుద్దాం. గాంధేయవాదంతో, క్విట్ జగన్ అనే నినాదంతో మనం ఈ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధం ద్వారా శాంతియుతంగా, ఎటువంటి ఆయుధాలు వద్దు, ఎటువంటి దుర్భాషలు వద్దు, ఓటు అనే ఆయుధం ద్వారా మనం కూటమికి, చంద్రబాబు నాయుడు గారి, జగన్మోహన్ రెడ్డి గారి, త్వరలో రాబోయే భారతీయ జనతా పార్టీకి కూడా మనం ఓటు వేసి ఈ క్విట్ జగన్ అని ఈరోజు మనం తీసుకున్న, మనసులో మనం తీసుకున్న, పబ్లిక్ లో తీసుకున్న నిర్ణయాన్ని ఓటు అనే ఆయుధం ద్వారా, ఆ మహాత్ముని స్ఫూర్తితో ఓటు అనే ఆయుధం ద్వారా మరి క్విట్ జగన్ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మనం ఆ మహాత్మునికి
మనం ఇచ్చే నిజమైన ఘనమైన నివాళి. జోహార్ మహాత్మా, జోహార్ జాతిపిత, జోహార్ బాబు. అది